హలో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఎల్ఈడి బ్లింకింగ్ కోడ్ అనేది చూసాము. ఓకే, ఇప్పుడు కూడా సేమ్ ఎల్ఈడి బ్లింకింగ్ కోడే ఇంకా కొన్ని డిఫరెంట్ ఫంక్షన్స్ ద్వారా చూద్దాం. ఓకే, సో ఎల్ఈడి కోడ్ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఆర్డినో నానో బోర్డును తీసుకుంటున్నాను. అలానే ఒక ఎల్ఈడి కూడా తీసుకుంటున్నాను. ఎల్ఈడి యానోడ్ వచ్చేసి 12th పిన్ కనెక్ట్ చేశాను. ఎల్ఈడి క్యాథోడ్ వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేశాను. ఓకే, మనం ఇంతకుముందు రాసిన కోడ్ ప్రకారమే ఇప్పుడు కూడా కోడ్ సింపుల్ రాద్దాం. ఆర్డినోలో మనకు 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి వాయిడ్ సెటప్, రెండవది వాయిడ్ లూప్. అంటే వాయిడ్ సెటప్లో ఏ కోడ్ అయితే రాస్తామో అది ఒక టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. లూప్లో రాసిన కోడ్ అనేది ఇన్ఫినిట్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎల్ఈడి అనేది అవుట్పుట్ డివైస్. సో ఫస్ట్ ఎల్ఈడి పిన్ డిక్లేర్ చేస్తున్నాను. యాష్ డిఫైన్ ఎల్ఈడి వచ్చేసి మనకు 12th పిన్ కాబట్టి 12th పిన్ అని రాశాను. ఓకే, మరి ఇప్పుడు ఎల్ఈడి అనేది అవుట్పుట్ డివైస్ కాబట్టి పిన్ మోడ్ ద్వారా డిక్లేర్ చేస్తున్నాను. పిన్ మోడ్ అనేది ఒక ఫంక్షన్ యూజ్ టు డిక్లేర్ ద వెదర్ పిన్ ఈజ్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. ఎల్ఈడి అనేది అవుట్పుట్ కాబట్టి సింపుల్గా ఎల్ఈడి కామా అవుట్పుట్ అని రాస్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనకి ఎల్ఈడి ఆన్ కావాలంటే మనం సింపుల్గా ఇక్కడున్న యానోడ్కి హై ఇస్తే ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది, అదే లో ఇస్తే ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోతుంది. సో సింపుల్గా డిజిటల్ రైట్ ఎల్ఈడి కామా హై, ఒక 2 seconds డిలే తీసుకుంటున్నాను. డిలే ఆఫ్ 2000 అంటే 2 seconds డిలే అని. 2 seconds డిలే తర్వాత ఎల్ఈడి అనేది ఆఫ్ కావాలనుకుంటున్నాను. సో సింపుల్గా డిజిటల్ రైట్ ఎల్ఈడి కామా లో, మళ్ళీ డిలే ఆఫ్ 2000. ఇప్పుడు ఈ కోడ్ను కంపైల్ చేస్తున్నాను. సో టూల్స్లలో ఆర్డినో నానో సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, కంపైల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎగ్జాఫైల్ ఫోల్డర్ లింక్ను కాపీ చేశాను. దీన్ని వచ్చేసి మన ఆర్డినో నానో బోర్డులో పేస్ట్ చేస్తున్నా. మనకి ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతుంది. ఒకసారి ఆన్ అవుతుంది, ఇంకోసారి ఆఫ్ అయిపోతుంది. ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఓకే, మనం ఎల్ఈడి బ్లింక్ కోడ్ చేసినప్పుడు హై రాస్తే ఏమైంది, ఆ పిన్ అనేది హై లాజిక్ వచ్చింది. లో రాస్తే లో లాజిక్ వచ్చింది. ఇప్పుడు ఈ ఆర్డినో హై లాజిక్ను మనం ఇంటిజర్ నెంబర్స్ తోటి కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఇంటిజర్ నెంబర్స్ అంటే ఏంటిది, ఎనీ నెంబర్ విచ్ ఈజ్
any number which is greater than 0 is considered as లాజిక్ హై. ఓకే, ఇది ఎలానే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను. ఇంకొకటి మనకు లో లాజిక్ వచ్చేసి సింపుల్గా ఇంటీజర్ నెంబర్ 0 అని లో లాజిక్ లాగా రాయొచ్చు. అంటే సింపుల్గా ఏంటంటే ఇప్పుడు ఐ ప్లేస్లో ఏదైనా ఒక నెంబర్ను పెడదాం, అది గ్రేటర్ దెన్ 0. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 6 ఇస్తున్నా. ఓకే, లో ప్లేస్లో ఏం చేయాలి, సింపుల్గా ఇంటీజర్ నెంబర్ 0 పెడితే చాలు. ఓకే, ఈ కోడ్ కూడా కంపైల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను. ఆన్ అయింది, ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా 6 కాకుండా మనకు 0, 1 ఎప్పుడైనా మనకు న్యాచురల్గా అందరూ గుర్తుంచుకునే లాజిక్ ఏంటంటే 0 or 1. సో సింపుల్గా ఐ కోసం 1 అనుకుంటున్నాను, లో కోసం 0 అనుకుంటున్నా. ఈ కోడ్ కూడా ఒకసారి కంపైల్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను. ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్ అంటే ఇది కంటిన్యూస్గా బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనకు లో అంటే ఇంటీజర్ నెంబర్ 0 తీసుకోవచ్చు, హై అంటే ఇంటీజర్ నెంబర్ 1 అని తీసుకోవచ్చు అని ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇదే ఎల్ఈడి బ్లింక్ను ఒక ఫంక్షన్ లాగా రాస్తున్నా. ఓకే, అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఎల్ఈడి బ్లింక్ అంటే మనకు ఒకటేమో పిన్ నెంబర్, అంటే ఎల్ఈడి ఏ పిన్ కనెక్ట్ అయిందో అదొక వేరియబుల్ కిందకి వెళ్ళిపోతుంది. అంటే ఎల్ఈడి బ్లింక్లో మనకు 2 వేరియబుల్స్ ఉంటాయి. ఒకటి వేరియబుల్ 1 వచ్చేసి ఏంటంటే మనకు ఎల్ఈడి పిన్. ఓకే, బాగా ఉంది. మన నెక్స్ట్ వచ్చే వేరియబుల్ ఏంటంటే లాజిక్. ఇప్పుడు వేరియబుల్ 2 అనేది ఏంటంటే లాజిక్. అంటే ఇప్పుడు ఎల్ఈడి కనెక్ట్ చేసాము, కనెక్ట్ చేసిన ఎల్ఈడికి మనకు బ్లింక్ కావాలంటే లాజిక్స్ ఇవ్వాలి కదా, ఐదర్ హై అని ఇవ్వాలి లేకుంటే లో అని ఇవ్వాలి. హై అంటే ఏంటిది, సింపుల్గా 1 అనుకుంటున్నాను, లో అంటే సింపుల్గా 0 అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసి ఒక ఫంక్షన్ రాద్దాం. ఓకే, ఫంక్షన్ పేరు ఏంటంటే వాయిడ్ ఎల్ఈడి బ్లింక్. ఒక 2 వేరియబుల్స్ తీసుకోవాలని చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసి ఇంటీజర్ ఎల్ఈడి పిన్, అంటే ఎల్ఈడి ఏ పిన్ కనెక్ట్ చేసామో అది దీంట్లో డిక్లేర్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇంట్ ఎల్ఈడి లాజిక్. అంటే ఇప్పుడు మనకు ఎల్ఈడి ఫర్ ఎగ్జాంపుల్ 12th పిన్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఆ 12th పిన్కి మనం లాజిక్ ఏది ఇవ్వాలి, అది ఆన్ కావాలనుకుంటున్నారా ఆఫ్ కావాలనుకుంటున్నారా? ఆన్ కావాలనుకుంటేనేమో 1 ఇవ్వాలి, అది ఆఫ్ కావాలనుకుంటే 0 ఇవ్వాలి. అది ఎలా ఇప్పుడు చూద్దాం. ఓకే, పిన్ మోడ్, ఇక్కడ ఎల్ఈడి అనేది ఇక్కడ పిన్ నెంబర్ ఇస్తాం కదా. సో ఎల్ఈడి పిన్ అనేది అవుట్పుట్ లాగా డిక్లేర్ చేస్తున్నాను.
అంటే మనకు ఫస్ట్ ఏంటిది, ఇది పిన్, ఇది వచ్చేసి దాని లాజిక్. సో నేను పిన్ను రాసుకున్నాను. పిన్ మోడ్ అంటే ఎల్ఈడి పిన్, అది అవుట్పుటే కదా మన ఎల్ఈడి అనేది. సో సింపుల్గా అవుట్పుట్ అని రాశాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే దానికి లాజిక్ ఇద్దాం. డిజిటల్ రైట్, ఇక్కడ ఏం రాసాము, మనకు ఎల్ఈడి కామ 1 అని రాసాం కదా. ఇక్కడ ఏంటంటే ఎల్ఈడి ప్లేస్లో ఎల్ఈడి పిన్ ఉంది కాబట్టి ఎల్ఈడి పిన్ కామ, ఇక్కడ వచ్చిన లాజిక్ అంటే మనకు తెలియదు, 1 అని ఇవ్వచ్చు లేకుంటే 0 అని ఇవ్వచ్చు. సో సింపుల్గా ఎల్ఈడి లాజిక్ అని రాశాను. ఓకే, ఒక డిలే ఆఫ్ 2000 తీసుకున్నాను. ఒక 1000 తీసుకున్నాం. ఓకే, బ్లింక్ కాబట్టి ఒకసారి ఇవ్వచ్చు, ఒకసారి లో ఇవ్వచ్చు, కాబట్టి దీన్ని ఇంకొకసారి కాపీ చేశాను. ఓకే, ఇది మన కోడ్. దీని ప్రకారం ఎలా అవుతుందో చూద్దాం. ఇది మనకు అంత మ్యాటర్ అవసరం లేదు, ఒకటి ఫస్ట్ ఒక చాలు. దీని ప్రకారం మన కోడ్ అనేది ఎలా రన్ అవుతుందో చూద్దాం. సింపుల్గా ఇవన్నీ తీసేస్తున్నాను. void setup, void loopలో ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ఓకే, మనకి ఎల్ఈడి బ్లింక్ ఉంది కదా, ఎల్ఈడి బ్లింక్ రాసి ఇక్కడ ఎల్ఈడి పిన్ అడిగింది. మనం ఇక్కడ ఎల్ఈడి ఏ పిన్ కనెక్ట్ చేసాము, 12th పిన్ కాబట్టి 12th రాశాను. ఓకే, తర్వాత లాజిక్ అడుగుతుంది, అది హై చేయాలనుకుంటున్నారా లో చేయాలనుకుంటున్నారా. ఫస్ట్ కేసులో హై చేశాను. ఓకే, ఇప్పుడు దీనికి కోడ్ను ఇక్కడ రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎల్ఈడి అనేది కంటిన్యూస్గా ఆన్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎల్ఈడిని బ్లింక్ చేయాలనుకుంటున్నాను, అంటే ఆన్ ఆఫ్. సో సింపుల్గా ఇదే ఫంక్షన్ మరోసారి కాల్ చేస్తున్నాను. ఎల్ఈడి బ్లింక్ 12,0 అంటే ఎల్ఈడి అనేది 1000 అంటే 1 సెకండ్ డిలే తోటి ఆన్ అవుతుంది, ఇంకో 1 సెకండ్ డిలే తోటి ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే లాజిక్ అనేది 0 ఇచ్చామాట. అంటే 1 ఇస్తేనేమో హై అయింది కాబట్టి ఎల్ఈడి అనేది మనకు 1000 సెకండ్స్ 1000, సో 1 సెకండ్ వరకు ఆన్ అయింది. తర్వాత ఏమైంది, ఈ ఫంక్షన్కి వచ్చింది 12,0 అంటే 12th పిన్ 0 లాజిక్ ఇచ్చింది, అట్లా 1 సెకండ్ డిలే తోటి. సో ఈ లూప్ అనేది కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది. ఈ కోడ్ కూడా కంపైల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. మనకి ఇలా కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది. సో మనకు ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకునే ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి హై లో లాజిక్స్ను ఎలా రిప్రజెంట్ చేసామంటే, హైని వచ్చేసి ఎనీ నెంబర్ greater than ఇంటిజర్ 0 అని హై అనుకున్నాం. లో అంటే సింపుల్గా ఏంటిది, ఇంటిజర్ 0 అనుకున్నాం. ఓకే, ఇదొక కేసు. రెండవది అంటే మనకు ఎల్ఈడి బ్లింక్ వచ్చేసి ఇలా ఫంక్షన్ ద్వారా కూడా రాసాము. ఓకే, ఒక్కొక్కసారి డిలే అనేది ఇక్కడ ఇవ్వచ్చు,
అలా ఇవ్వద్దు అనుకుంటే ఇక్కడ కూడా డిలే ఇచ్చుకోవచ్చు. ఎల్ఈడి బ్లింక్ ఈ ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత మనకు కోడ్లో కూడా మాన్యువల్ రాయొచ్చు. డిలే ఆఫ్ 1000, డిలే ఆఫ్ 1000. ఎందుకంటే ఒక్కోసారి కొంత డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఒక్కోసారి ఎల్ఈడి అనేది హై టైం ఆన్ కావాలనుకుంటున్నాం, ఎల్ఈడి అనేది లో టైం ఆఫ్ కావాలనుకుంటున్నాం. సో అటువంటి కేసెస్లో వచ్చేసి ఇక్కడ డిలే ఫంక్షన్ అనేది ఇక్కడ రాయడం కంటే ఇక్కడ రాయడం బెటర్. ఎందుకంటే ఇక్కడ రాసిన ఫంక్షన్ అది యూనిక్ ఉంటుంది. ఆ కాల్ ఎప్పుడు కాల్ చేసినా కూడా అది ఆ స్పెసిఫిక్ డిలే తోటే రన్ అవుతుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి దానికి సపరేట్గా డిలే ఇచ్చినా కూడా బెటర్. ఓకే, ఈ కోడ్ కూడా కంపైల్ చేస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఇంకో రెండో ఫ్యాక్టర్ ఏం తెలుసుకున్నామంటే ఇక్కడ మనకి ఎల్ఈడి పిన్ డిక్లేర్ చేయకుండా కూడా కోడ్ అనేది వర్క్ అయింది. అంటే ఎల్ఈడి పిన్ మనం ఇంతకుముందు ఎట్లా డిక్లేర్ చేసాం, define LED 13 లేకుంటే LED 12 ఇట్లా రాసాం కదా. ఇప్పుడు అటువంటి ఇన్స్ట్రక్షన్ లేకుండా జరిగింది. ఓకే, అంటే మనం సింపుల్గా ఏం చేసాం, ఫంక్షన్లోనే ఎల్ఈడి పిన్ కాల్ చేసేలా తీసుకున్నాము. ఆ ఎల్ఈడి పిన్కి ఏ లాజిక్ ఇవ్వాలో అది ఇక్కడ ఇవ్వాలి. సో ఫస్ట్ ఏం చేసింది, మనకి ఎల్ఈడి పిన్ అనేది మనకు పిన్ నెంబర్ కాబట్టి ఎల్ఈడి పిన్ అవుట్పుట్. ఓకే, ఇది ఇంకొంచెం క్లారిటీ కావాలంటే మనం ఫస్ట్ నుంచి define LED సో రాసాం కదా. సో ఇక్కడ కూడా ఇంటూ ఎల్ఈడి. ఓకే, ఇలా కూడా రాయొచ్చు. ఓకే, అంటే define LED 13 అనుకోండి, ఇక్కడ ఇంటూ ఎల్ఈడి అంటే సింపుల్గా ఇక్కడ ఎల్ఈడి ప్లేస్లోకి 13 వస్తుంది. ఓకే, ఇక్కడ ఎల్ఈడి లాజిక్ వచ్చేసి అలానే ఉంచుదాం. అంటే ఎల్ఈడిలో మనం ఏమైతే ఇప్పుడు కొంచెం క్లారిటీ అంటే ఈ ఫంక్షన్ ఇలా చూసుకోండి, పిన్ మోడ్ ఎల్ఈడి కామా అవుట్పుట్. ఇన్ ప్రీవియస్ కేసెస్ కోడ్ డిజిటల్ రైట్ ఎల్ఈడి కామా లోవర్ రాసాను, లేకుంటే ఆర్ 0 రాశాను. ఇప్పుడు ఇదే కొద్దిగా కంపేర్ చేయండి. పిన్ మోడ్ ఎల్ఈడి అవుట్పుట్ సేమ్ ఉంది, అంటే ఇక్కడ ఉన్న ఎల్ఈడి అనేది అవుట్పుట్ లాగా డిక్లేర్ చేశాను. ఓకే, డిజిటల్ లైట్ ఎల్ఈడి కామా లో, మరి ఇక్కడ ఏం రాశాను, డిజిటల్ లైట్ ఎల్ఈడి కామా ఎల్ఈడి లాజిక్. అంటే ఎల్ఈడి లాజిక్ అంటే ఏంటిది, ఇక్కడ మీరు ఒకవేళ వెదర్ 0 ఇచ్చారనుకోండి అది 0 వస్తుంది. అదే ఒకవేళ మీరు 1 ఇచ్చారనుకోండి సింపుల్గా డిజిటల్ లైట్ ఎల్ఈడి కామా 1 అవుతుంది. అంటే ఎల్ఈడి 1 అంటే ఏంటిది, మనకు ఎల్ఈడి అనేది ఆన్ అయింది. అది ఎల్ఈడి కామా 0 అంటే ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోయింది. ఇలా మనము ఫంక్షన్స్ ద్వారా కూడా మన ఎల్ఈడి బ్లింక్ అనేది చేస్తూ ఉంటాం. ఇక్కడ ఒకటి అది తెలుసుకున్నాం. ఇంకోటి ఏంటంటే లాజిక్స్ వచ్చేసి హై లో లాజిక్స్ను ఇంటిజర్ నెంబర్స్ తోటి కూడా మనం తెలుసుకున్నాం. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకు ఫ్యూచర్లో 7 సెగ్మెంట్ డిస్ప్లేస్, ట్రాఫిక్ లైట్స్ అటువంటి కోడ్లలో ఇది ఎక్కువ వాడుతూ ఉంటారు ఇటువంటి లాజిక్స్. ఓకే, ఆ కేసెస్లో ఏంటంటే అక్కడ డిజిటల్ లైట్ ఎల్ఈడి కామా హై, సో ఇవన్నీ రాస్తుంటాం. అలా రాసినప్పుడు ఏమవుతుందంటే ఒక ట్రాఫిక్ లైట్ కోడ్ కానీ ఒక 7 సెగ్మెంట్ డిస్ప్లే కానీ ఇవన్నీ కోడ్ లెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది ఆ కేసెస్లో. అప్పుడు మనం ఫంక్షన్స్ రాయాలనుకున్నప్పుడు మనకి ఈజీగా అండర్స్టాండ్ కోసమని ఈ కోడ్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఒకే ఎల్ఈడికి. ఫర్దర్గా మనం ట్రాఫిక్ లైట్స్ ఆ కోడ్స్ చూస్తున్నప్పుడు ఇంకొంచెం డీప్గా మనం వెళ్తుంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అను టెక్నాలజీస్.